Sorry ass DJ. ఓకే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ డిస్ప్లే పైన ఫోటో చూడండి, మీకోసం ఒక మంచి బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే చేసాను. సో చాలా అంటే చాలా సూపర్ అవుతుంది కదా. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఫోటోతో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి ఇవాళ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేసి మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గైస్ ఈ బర్త్డే ఫోటో ఎడిట్ చేసుకోవాలి, కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పెయింట్ చేస్తే కావాలి. అవన్నీ వచ్చి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీరు లైక్ చేసినా నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఏమాత్రం ఆలస్యంగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకి పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మనకి కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో మీ ఆ బ్యాక్గ్రౌండ్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇదే మన బ్యాక్గ్రౌండ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ అయ్యండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక చార్మినార్ పేజ్ అయితే ఇస్తాను. సో మీరు ఆ చార్మినార్ పేజ్ని కూడా మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే అనమాట చార్మినార్ పేజ్. సో ఇక్కడ చూసుకొని నేనైతే యాడ్ చేసేసాను. సో ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత ఇలా ఫుల్ స్క్రీన్ లో పెట్టేసుకొని ఈ సైజులో అయితే ఇలా పెట్టేసేయండి. సో పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ అయ్యండి. ఇప్పుడు మీ యొక్క ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఏ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి కదా. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కట్అవుట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీ యొక్క ఫింగర్ తోని ఇలా డ్రా చేయండి. సో మీ యొక్క ఫింగర్ తోని ఇలా డ్రా చేశారనుకో, సో సింపుల్గా మీ యొక్క పిక్ అనేది కట్ అయితే అయిపోతుంది అనమాట. చూసుకొని పైన యారో మార్క్ పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ యొక్క పిక్ అనేది కట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి. సో ఎక్కడైతే కట్ కాలేదో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రష్ సింబల్ తీసుకొని ఇక్కడ రెడ్ కలర్ రాలేదు కదా, సో అక్కడ అయితే ఇలా అయితే డ్రా అయితే చేయండి. మీకు ఆటోమేటిక్గా కట్ అయితే అయిపోతుంది అనమాట. నీట్గా చేసుకోండి మీరు. సో నేనైతే చేస్తున్నా చూడండి. సో ఇలా నీట్గా అయితే అంతా ఎక్కడైతే రాలేదో అక్కడ మొత్తం డ్రా చేసుకొని ఇక్కడ చూసుకొని చౌకాడ కూడా వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ కూడా చేసేసుకుంటున్నా. సో మొత్తం చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఎరేజర్ సింబల్ తీసుకొని ఇలా మొత్తం ఎరేజ్ చేసేయండి ఇక్కడ సైడ్ కూడా. సో నేను ఎక్స్ట్రా వచ్చింది కదా, ఎక్స్ట్రా కూడా ఇక్కడ ఎరేజ్ అయితే చేసేస్తాను చూడండి. సో ఇలా చేసేసిన తర్వాత ఒకసారి చూసుకోండి, మనకి ఎగ్జాక్ట్ అయితే కట్ అయితే అయిపోయింది కదా. సో కట్ అయిపోయిన తర్వాత పైన సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీని ఫోటోని అయితే పెద్ద చేసుకోండి. పిక్ని కొంచెం పెద్ద చేసుకొని కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఈ సెంటర్లో అయితే ఇలా సెట్ అయితే చేయండి. ఇక్కడ చూసుకొని నేను సెట్ చేస్తున్నా కదా, కరెక్ట్ సెంటర్లో ఇలా సెట్ చేయండి. సెట్ చేసేసిన తర్వాత పైన ఎరేజర్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ చూసుకోండి నేను చూపిస్తా, యారో మార్క్ చేసి చూపిస్తున్నా చూడండి. సో ఎరేజర్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద ఈ సైజులో అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసేసుకున్న తర్వాత కింద లైట్గా ఇలా డ్రా చేసేయండి. సో ఇక్కడ చూసుకొని నేను డ్రా చేస్తున్నా కదా, ఇలా డ్రా చేసి పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ అయ్యండి. సో మీకు ఇంకోటి హ్యాపీ బర్త్డే పేజ్ అనేది ఒకటి ఇస్తాను, హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనమాట. సో ఆ టెక్స్ట్ మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట. సో టెక్స్ట్ని యాడ్ చేసుకుని ఇలా జూమ్ చేసుకుని కింద అయితే ఇలా కరెక్ట్గా సెట్ అయితే చేసేయండి. సెట్ చేసేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఇచ్చేసారు కదా, ఇప్పుడు ఎవరి నేమ్ అయితే ఇప్పుడు బర్త్డే ఎవరైతే ఎడిట్ చేసుకుంటున్నారో వాళ్ళ నేమ్ అయితే ఇక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నాదే కాబట్టి నేను నా పేరు అయితే తీసుకుంటాను, చూడండి చందుఎడిట్స్ అని. సో ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో నా నేమ్ అయితే ఇచ్చేసాను. సో ఇచ్చేసి ఇక్కడ పెట్టేసిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ మనకి స్టిక్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. కొంచెము బార్డర్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి లుక్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఫంట్స్లో లాస్ట్ ఫంట్ ఉంటుంది చూడండి. సో లాస్ట్ ఫంట్స్ ఫ్రీ ఉంటాయి, ఆ ఫంట్ అయితే యాడ్ చేసుకొని కొంచెం మనకి లుక్ అయితే వస్తుంది. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా చూడండి. సో బార్డర్కి వెళ్ళండి. సో అన్ని చేసి ఇన్లైన్ ఒకటి 1% పెట్టుకొని సో మనకి ఫోటోకి అయితే లుక్ అనేది వస్తుంది అనమాట. సో పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ అని అనిపిస్తుంది కదా, సో ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఎఫెక్ట్స్లో హెచ్డిఆర్ ఉంటుంది, హెచ్డిఆర్లో అన్ని మేనేజ్ చేయండి. సాచురేషన్ కూడా ఇంక్రీజ్ చేయండి. సో కొంచెం ఫోటో అనేది లుక్లోకి అయితే వస్తుంది. వచ్చేసిన తర్వాత సింపుల్గా పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ డ్రా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, డ్రా పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పైన మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంటుంది, సేవ్ ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ఆటోమేటికల్లీ మీ యొక్క పిక్ అనేది సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.